హాయ్ హలో నమస్తే పెద్దలకి పిల్లలకి అందరికీ నమస్తే. వెల్కమ్ టు మ్యాడీ టాక్స్. ఈరోజు డిస్కస్ ఏం చేద్దామంటే మనం కెరియర్ చూస్ చేసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. కెరియర్ అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ +2 10th అవ్వగానే నేను డాక్టర్ అయిపోవాలని చెప్పేసి +1 +2 తీసుకుంటారు సైన్స్ స్ట్రీమ్లో విత్ బయాలజీ. ఓకేనా? సో క్లారిటీ ఉండాలి మనం డాక్టర్ అయితే ఏముంటుంది మన పొజిషను, ఎట్లా ఉంటుంది, ఎన్ని ఏళ్ళు చదవాలి అనేసి అని. సో గెట్ ఏ క్లియర్ అండర్స్టాండింగ్ ఆఫ్ యువర్ కెరియర్. అంటే మీరు ఎన్ని ఏళ్ళు చదవాలి, అండర్ గ్రాడ్యుయేషన్ ఎన్ని ఏళ్ళు ఉంటుంది, తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎన్ని ఇయర్స్ ఉంటుంది, తర్వాత ప్రాక్టీస్ ఏంది, తర్వాత డాక్టర్ ప్రొఫెషన్ స్టార్ట్ అయిన తర్వాత ఎట్లుంటుంది మీ కెరియర్, తర్వాత ఫర్దర్ ప్రోగ్రెషన్ ఏముంటుంది అనేసి అని. అంటే నేను ఇప్పుడు నా కోర్స్ అయిపోయిన తర్వాత నేను డాక్టర్ అవుతాను, డాక్టర్ అయిన తర్వాత ముందుకెళ్ళాలి, ఇంకా ఫర్దర్గా నేను ముందుకెళ్ళాలంటే ఏముంటుంది దాంట్లో ఆ ప్రొఫెషన్లో అనేసి అని మీరు చూసుకోవాలి. ఉంటాయి కదా మనకి సీనియర్ డాక్టరు, జూనియర్ డాక్టరు, తర్వాత హెచ్ఓడి, ఇట్లా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, ఇవన్నీ ఉంటాయి. అవన్నీ చూసుకోవాలి. తర్వాత ఫైనల్ పొజిషన్ ఏంది, డాక్టర్ ఫైనల్ పొజిషన్ ఉంది, ఫైనల్ అర్నింగ్స్ ఏంది. సో ఉత్త జాబ్ కాకుండా వాట్ ఆర్ ద అదర్ ఆల్టర్నేట్ థింగ్స్ యూ కెన్ డూ. జాబ్ ఒక్కటే కాకుండా ఆల్టర్నేట్ థింగ్స్ ఏం చేయొచ్చు, హాస్పిటల్ స్టార్ట్ చేసుకోవచ్చా, క్లినిక్ స్టార్ట్ చేసుకోవచ్చా, ఇంకోటి ఇట్లాంటివి చాలా ఉంటాయి. ఇవన్నీ అనలైజ్ చేసుకొని ఒక రఫ్ ఐడియా పెట్టుకోండి. అంటే మీ లైఫ్ పాత్ మీరు డ్రా చేసుకోవాలి, ఏమేమి ఉంటాయి అనేసి అని. అప్పుడు మీకు ఒక క్లారిటీ ఉంటుంది. ఒక్కొక్క మైల్ స్టోన్ అచీవ్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలనేది ఉంటుంది క్లారిటీ. ఆ క్లారిటీ లేదనుకోండి స్టక్ అయిపోతారు మీరు. డాక్టర్ అయిపోయినారు, అయిపోయింది నీ జాబ్, నెక్స్ట్ ఏంటి ఎక్కడి వరకు, టిల్ ద ఎండ్ ఆఫ్ యువర్ డెత్ ఆర్ రిటైర్మెంట్ అనేది పెట్టుకోదండి. రిటైర్మెంట్ కాన్సెప్టే పెట్టుకోదండి ఎప్పటికీ కానీ, ఏ ప్రొఫెషన్ కన్నా కానీ. డోంట్ కీప్ ద కాన్సెప్ట్ ఆఫ్ రిటైర్మెంట్. యూ విల్ రిటైర్ ఓన్లీ ఫ్రమ్ యువర్ జాబ్, నాట్ ఫ్రమ్ యువర్ ప్రొఫెషన్. ఓకేనా? సో అది కంప్లీట్గా ప్లాన్ చేసుకోండి టిల్ ఎండ్ టు ఎండ్. నెక్స్ట్ ఏంటి, యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్, ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్. ఓకేనా? ఫిజికల్ హెల్త్ ఎట్లా, బై ఈటింగ్ గుడ్ ఫుడ్ అండ్ గుడ్ ఎక్సర్సైజ్. మెంటల్ హెల్త్ ఉన్నాయి మనకి మెడిటేషన్స్, అవి జస్ట్ బ్యాడ్ హ్యాబిట్స్ జోలికి వెళ్ళకుండా, ఒకవేళ పోయినా కానీ బీ ఇన్ యువర్ లిమిట్స్ ఎక్సీడ్ అయ్యి దానికే బానిసలు కావద్దండి. యూ షుడ్ ఎంజాయ్ లైఫ్ అండ్ యూ షుడ్ బీ ఇన్ లిమిట్స్. ఓకేనా? సో ఏమవుతుందంటే మీరు ఇప్పుడే అలవాట్లు పడినారనుకోండి బ్యాడ్ హ్యాబిట్స్కి, ఒకసారి జాబ్ వచ్చిన తర్వాత మీరు చేతిలో డబ్బులు ఆడుతుంటే అవి ఎక్కువైపోతాయి, అప్పుడు దెబ్బతింటారు మీరు లైఫ్లో. ఓకేనా? తర్వాత గెట్ బేసిక్స్ ఆఫ్ ఫైనాన్స్. ఎందుకు అంటే మీ ఫైనాన్స్ బేసిక్స్ తెలుసుకున్నారనుకోండి మీరు డబ్బు ఖర్చు పెట్టడంలో చాలా జాగ్రత్త పడతారు. ఎట్లా అంటే మీ ఫాదర్ ఆర్ మీ పేరెంట్స్, ఫాదర్ కానీ మీకు ఎంత ఖర్చు పెడుతున్నారు, దానికోసం ఎంత ఎఫర్ట్ పెడుతున్నారు వాళ్ళు. సో డూ యూ వాంట్ టు రీపే దెమ్? అది అవసరం లేదనుకోండి, నో పేరెంట్ విల్ ఎక్స్పెక్ట్ యూ టు రీపే దెమ్. బట్ స్టిల్ ఎక్సెస్ అయినప్పుడు, వాళ్ళు అప్పు చేసి వచ్చినప్పుడు అది మీ రెస్పాన్సిబిలిటీ దాన్ని తీర్చడం. ఇది గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఎట్లా చదివిస్తున్నారు మనల్ని, ఏం చేసి అనేసి అని. ఎందుకంటే నేను ఒక సినేరియో చెప్తాను. నా ఫ్రెండ్దే, వాళ్ళు పొలాలు తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చి కొడుకుని అమెరికా పంపించినారు. వాడు పోయినాడు, బాగానే ఉన్నాడు, పెళ్లి చేసుకున్నాడు, తర్వాత అడ్రస్ లేకుండా పోయినాడు. ఇక్కడ వీళ్ళు అప్పులు బాగా తట్టుకోలేక ఇల్లు అమ్మేసుకొని వేరే లొకేషన్ షిఫ్ట్ అయిపోయినారు. సో ఇట్లాంటి సిచ్యువేషన్ రాకూడదు. వాడికి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసినా కానీ వాడికి అర్థం కావట్లేదు సిచ్యువేషన్ ఏందని. సో వన్ డే వాడికి కొడుకు పుట్టినాడు, వాడు పెద్దగైనాక వాడికి కర్మ విల్ రిటర్న్ అంటారు కదా, వాడికి తెలుస్తుంది అది. ఏదో ఒక రోజు హీ విల్ ఆల్సో అండర్స్టాండ్. నథింగ్ టు వరీ. బట్ స్టిల్ మీరు ముందు జాగ్రత్త పడండి. గెట్ బేసిక్స్ ఆఫ్ ఫైనాన్సెస్. తర్వాత వచ్చేసి మీరు ఎండ్ గోల్ ఏంటి అనేది గుర్తుపెట్టుకోండి. నెవర్ ఫర్గెట్ దట్. వాట్ ఈస్ యువర్ ఎండ్ పాయింట్, ఎక్కడ, వేర్ యూ వాంట్ టు ఎండ్ యువర్ లైఫ్ అంటే డెత్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద లైఫ్. బట్ అది కదా మన గోల్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఒకవేళ మీరు సొసైటీకి ఏమైనా సర్వీస్ చేయాలా, ఇది ఎట్లా, ఏం కదా అనేసి అని. యూ కెన్ నాట్ ఆల్వేస్ ఎండ్ యువర్ ప్రొఫెషన్ దేర్ ఓన్లీ. డాక్టర్ అంటే డాక్టర్తోనే ఎండ్ అవ్వాలని లేదు. డాక్టర్ కెన్ బికమ్ యాక్టర్, డాక్టర్ కెన్ బికమ్ పొలిటీషియన్, డాక్టర్ కెన్ బికమ్ సమ్ బిజినెస్ ఎంటర్ప్రైనర్ ఆర్ ఎనీథింగ్, ఏదైనా కావచ్చు. ఓకేనా? మీరు అది ఏజ్ అయ్యే కొద్దీ మీ ఆలోచనని, అప్పుడున్న సర్కమ్స్టాన్సెస్ని, అప్పుడున్న సోషల్ స్టేటస్ని, అప్పుడున్న సోషల్ నీడ్స్ని బట్టి అది ఉంటుంది, మారుతూ ఉంటుంది. అది ఏది ఫిక్స్డ్ లేదు. ఇట్ కీప్స్ ఆన్ చేంజింగ్. వరల్డ్ ఈజ్ ఎవాల్వింగ్ డే బై డే. సో అది చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా? సో తర్వాత ఏంటంటే, ఈజ్ యువర్ కెరియర్ అలైన్డ్ విత్ యువర్ ఇంట్రెస్ట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరో చెప్పినాడని డాక్టర్ అయిపోవడమో, లేకపోతే ఎవరో చెప్పినాడని ఇంజనీర్ అయిపోవడమో, ఎవరో చెప్పినారని లాయర్ అవ్వడమో, పోలీస్ అవ్వడమో కాదు. నేను పోలీస్ అవ్వాలి, సొసైటీకి సర్వీస్ చేయాలనేది మీకుందా ఆలోచనలో, మీ కోర్ వాల్యూలో ఉందా? అది ఉంటేనే పోండి. లేదు నాకు ఆ తలకాయ నొప్పితో పని, నేను ఏదో ప్రశాంతంగా జాబ్ చేసుకుంటాను, ఏదో సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటాను, హ్యాపీగా ఉంటాను, సంపాదించలేదు, బ్యాంక్లో జాబ్ చేసుకుంటాను అనుకుంటే మీరు ఆ సైడ్ పోవద్దండి. మరి లాయర్ కావాలా, నేను మాట్లాడలేను స్వామి అంటే అసలు ఆ సైడే పోవద్దు. లాయర్లు అంటే మాట్లాడాలి, వాదించాలా, ఆ సైడ్ పోదండి మీరు. ఓకేనా? మీరు ఏదో కూల్గా ఉన్న జాబు, మాటలు లేని జాబు అది చూసుకోండి, సైలెంట్గా ఉండే జాబ్.
క్యాషియర్ మాట్లాడాల్సిన అవసరం, డబ్బులు లెక్క పెట్టి అంతే. అట్లాంటివి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మనం దాని తర్వాత డిస్కస్ చేద్దాం ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, ఏ పర్సనాలిటీ టైప్కి ఏ ఆప్షన్ బాగుంటుందని డిస్కస్ చేద్దాము. సో తొందరపడొద్దండి, అవి డిస్కస్ చేసుకుందాం మళ్ళీ. తర్వాత లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అంటే ఆల్వేస్ వర్క్ ఆన్ యువర్ కమ్యూనికేషన్. మనం ఎక్కడ పోయినా మన కమ్యూనికేషన్ బాగుండాలి. యూ షుడ్ బి ఏబుల్ టు స్పీక్ బేసిక్ మినిమం ప్రాపర్ ఇంగ్లీష్. ఓకేనా, నేను ఏమన్నాను, బేసిక్ మినిమం ప్రాపర్ ఇంగ్లీషా, పర్లేదు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. యూ షుడ్ బి ఏబుల్ టు స్పీక్ గుడ్ ఇంగ్లీష్. యూ షుడ్ బి ఏబుల్ టు కమ్యూనికేట్. మీరు హయ్యర్ ప్రొఫెషన్స్ పోవాలి అంటే మన మాతృభాష మనం గౌరవించాలి. కానీ మనం హయ్యర్ ప్రొఫెషన్స్ పోయే కొద్దీ రకరకాల పీపుల్తో ఇంటరాక్ట్ అవుతాం, నేషనల్ ఇంటర్నేషనల్. అక్కడ వాళ్ళు మన మాతృభాష మాట్లాడాలని లేదు కదా. సో ట్రై టు ఇంప్రూవ్ ఆన్ యువర్ ఇంగ్లీష్. ఇది ఎందుకు చెప్తున్నాను మన వాళ్ళకి అంటే, నేను వర్క్ చేసిన కంపెనీలో చూసిన చాలామంది 15 years 14 years 10 years ఎక్స్పీరియన్స్తో ఉంటారు, కానీ దే విల్ నాట్ బి ఏబుల్ టు రైట్ ప్రాపర్ ఈమెయిల్. వాళ్ళు ప్రాపర్ ఈమెయిల్ రాయలేరు. మాట్లాడంటారా మీటింగ్లో అంటే బ్యా 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 అంటారు. సో వద్దు, మనకి పరిస్థితి తెచ్చుకోకూడదు మీరు. ఓకేనా. సో కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసుకోండి. ఎట్లా స్వామి ఇంప్రూవ్ చేసుకునేది? అందరు తెలుగునే మాట్లాడతారు. మా స్కూల్లో మా చుట్టుపక్కల అందరు తెలుగునే మాట్లాడతారు. నేను పోయే కాలేజీలో అందరూ తెలుగే మాట్లాడతారు, ఓన్లీ లెక్చర్ మాత్రం ఇంగ్లీష్లో మాట్లాడతారు. నేను ఎట్లా ఇంప్రూవ్ చేసుకునేది అంటే, పేపర్ చదవండి లేదా ఇంగ్లీష్ ఆర్టికల్స్ చదవండి. సెకండ్ థింగ్, ఇంగ్లీష్ పాడ్కాస్ట్ వినండి. మెల్ రాబిన్స్ పాడ్కాస్ట్ వినండి, చాలా బాగుంటాయి అవి. సో ఏదో ఒకటి అలవాటు చేసుకోండి, పాడ్కాస్ట్ వినడము లేదా పేపర్ చదవడము. పేపర్ అంటే ఫిజికల్ పేపర్ అవసరం లేదు, మీ మొబైల్లో ఆర్టికల్స్ అయినా చదవచ్చు. ఓకేనా. సో మనం ఏమేమి డిస్కస్ చేసినాము? హ్యావ్ ప్రాపర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఎ కెరియర్. సెకండ్ వన్, హ్యావ్ గుడ్ హెల్త్, ఫిజికల్ అండ్ మెంటల్. ఫిజికల్ బై ఈటింగ్ గుడ్ ఫుడ్ అండ్ ఎక్సర్సైజ్. మెంటల్ హెల్త్, మెడిటేషన్, అవి చాలా ఉన్నాయి, మీరు జస్ట్ గూగుల్ చేస్తే దొరుకుతాయి. ఇవన్నీ చేసి యూ కెన్ కీప్ గుడ్ హెల్త్. తర్వాత వచ్చేసి థర్డ్ వన్ ఏంది? గెట్ బేసిక్స్ ఆఫ్ ఫైనాన్స్. ఎందుకు చెప్పినాను, ఇది గుర్తుంది కదా, బేసిక్స్ ఆఫ్ ఫైనాన్స్. సో మనం ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎక్కడ ఖర్చు పెట్టకూడదు అనేది. అల్లు అర్జున్ చెప్తాడు, నాకు 100 కోట్లు ఉన్నా కానీ 10 రూపాయలు బిస్కెట్ ప్యాకెట్ అయితే 10 రూపాయలు ఇచ్చేకుంటాను, దాన్ని నా దగ్గర ఉన్నాయని చెప్పి నేను ఇయ్యను అంటాడు. దట్ ఈస్ ఎ గుడ్ థింగ్ ఐ లెర్న్ ఫ్రమ్ హిమ్. అది అన్స్టాపబుల్ షోలో చూసి నేర్చుకున్నాను. ఓకే, నేనేం పర్సనల్గా ఏం కలలేదు. ఓకేనా. సో ఫోర్త్ థింగ్ ఏంది? గుడ్ కమ్యూనికేషన్. గుడ్ కమ్యూనికేషన్ ఉండాలి, ఇంగ్లీష్ కమ్యూనికేషన్. ఎందుకని చెప్పినాను కదా, మీరు తర్వాత రేపు నేషనల్ పోవచ్చు, ఇంటర్నేషనల్ పోవచ్చు. సో అక్కడ మన లాంగ్వేజ్లో మాట్లాడారు అందరూ. ఇట్ ఈస్ నాట్ అన్ మనదేం ఇంటర్నేషనల్ రికగ్నైజ్ లాంగ్వేజ్ కాదు కదా. సో అక్కడ వాళ్ళతో కమ్యూనికేట్ చేయాలంటే కామన్ లాంగ్వేజ్ ఆఫ్ మీడియం ఈజ్, నేషనల్లో అయితే హిందీ, ఇంటర్నేషనల్లో అయితే ఇంగ్లీష్. నేషనల్లో కూడా ఇంగ్లీష్ నడుస్తుంది అనుకోండి, కానీ నార్త్ ఇండియాకి పోతే ఒక్కోసారి ఈ ఇబ్బంది కూడా పడతాము. వాళ్ళు కొంతమంది ఇంగ్లీష్ మాట్లాడలేరు. కేరళ 100% ఎడ్యుకేటెడ్ అన్నారు, కానీ నేను కేరళ పోయి చాలా ఇబ్బంది పడినాను. నేనేమనుకున్నా, ఫస్ట్ 100% ఎడ్యుకేటెడ్ అందరు ఇంగ్లీష్లో మాట్లాడతారు అనుకున్నా. వాళ్ళు 100% ఎడ్యుకేటెడ్, బట్ ఇన్ కేరళ మీడియం, ఇన్ మలయాళం మీడియం, నాట్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ. సో అక్కడ కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో బెటర్ ఈజ్ యూ లెర్న్ ఇంగ్లీష్ ఆల్వేస్. సో మనం ఇంటర్నేషనల్, నేషనల్ లెవెల్కి అయిపోతే ఇంగ్లీష్ ఇస్ ద మీడియం యూ హ్యావ్ టు ఫాలో. సో వర్క్ ఆన్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఎట్లా వర్క్ చేయాలి? రీడింగ్ ఆర్టికల్స్ ఆర్ న్యూస్ పేపర్స్. సెకండ్ థింగ్ ఏంది? వాచింగ్ పాడ్కాస్ట్. లిజనింగ్ టు పాడ్కాస్ట్, నాట్ వాచింగ్. లిజనింగ్ టు పాడ్కాస్ట్, అవి వినాలి, మన తల్లోకి పోవాలి. వర్డ్స్ అర్థం కాలేదనుకోండి, గూగుల్ తల్లిని అడగండి, చెప్తుంది అది మొత్తం. ఓకేనా. ఇంకా మీకు కెరియర్ చూస్ చేసుకోవడం ఏదైనా ఇష్యూస్ ఉంటే యూ కెన్ జస్ట్ కమెంట్ ఆర్ రైట్ టు మై ఈమెయిల్. కింద ఈమెయిల్ ఐడి డిస్ప్లే చేస్తున్న దానికి రాయండి, లేదా కమెంట్స్లో పెట్టండి. ఓకేనా. జస్ట్ విజిట్ మై వెబ్సైట్ అండ్ సీ డిఫరెంట్ కెరియర్ ఆప్షన్స్ అవైలబుల్ ఫర్ డిఫరెంట్ స్ట్రీమ్స్. ఈ నా వెబ్సైట్లోకి పోయేసి ఏ స్ట్రీమ్కి అంటే ఆర్ట్స్ స్ట్రీము, కామర్స్ స్ట్రీము, సైన్స్ స్ట్రీము, ఏ స్ట్రీము లేనోడంటే ఆల్ స్ట్రీమ్స్ సార్. నేను సైన్స్ స్ట్రీమ్ తీసుకున్నా, కానీ వేరే ట్రై చేయాలంటే అన్నిట్లకి రాసినాను అక్కడ ఆర్టికల్స్, బ్లాగ్స్ రాసినాను, అది చదవండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ పెట్టండి, విల్ డిస్కస్ ఆన్ దట్.